హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే మీకు చిట్ట చివరి అవకాశం. ఆన్లైన్లో 60,000 రూపాయలకే కేవలం 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అయ్యే సువర్ణ అవకాశాన్ని మీరు పొందొచ్చు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న సదుపాయం ఇది మీకు 31 జూలై అంటే ఇంకొక 3 రోజులు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. తర్వాత ఫీజు మారుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల ఆఫ్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది మన వెబ్సైట్ కూడా మీరు సందర్శించవచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ ఎల్యూజివ్ కన్సెన్సస్ అనే పేరుతో మనకి వచ్చింది. ఎల్యూజివ్ కన్సెన్సస్ అంటే మీనింగ్ ఏంటి? కన్సెన్సస్ అంటే మీనింగ్ ఏకాభిప్రాయం. ఎల్యూజివ్ అంటే అందని, అంటే కుదరని, అందని. ఎల్యూజివ్ గ్రేప్స్ అంటాం, అందని ద్రాక్ష పొల్లన. ఎల్యూజివ్ గ్రేప్స్ ఆర్ సార్ అంటాం కదా. అలాగే ఇండియాకి మరియు చైనాకి మధ్యలో ఎల్ఏసి విషయంలో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయంలో ఏకాభిప్రాయం అనేది కుదరట్లేదు. మీటింగుల మీద మీటింగులు జరుగుతున్నాయి కానీ ఇద్దరూ ఒక మాట మీదకి రావట్లేదు. సో ఎవరి వెర్షన్ వాళ్ళదే. ద గవర్నమెంట్ మస్ట్ ట్రాన్స్పరెంట్లీ లేఅవుట్ ది స్టేట్ ఆఫ్ రిలేషన్స్ విత్ చైనాతో మన రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రభుత్వం బయట పెట్టాలి. లేఅవుట్ అంటే బయట పెట్టాలి, క్లియర్గా బయట పెట్టాలని అర్థం. ఇండియా అండ్ చైనా హ్యావ్ వన్స్ అగైన్ అపియర్డ్ to walk away from their latest high-level engagement with sharply different diagnosis of what ails their relations. India and China have once again appeared to walk away from their latest high-level engagement. ఇండియా చైనా ఏం చేశాయంటే మళ్ళీ లేటెస్ట్గా మళ్ళీ హై లెవెల్ ఎంగేజ్మెంట్ అనేది జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ ఈ ఎంగేజ్మెంట్ నుంచి మళ్ళీ both the countries seem to walk away with sharply different diagnosis. అంటే ఈ 2 దేశాల మధ్య రిలేషన్స్ని ఏది ఇబ్బంది పెడుతుంది, వాట్ ఈజ్ ఎయిలింగ్ అండ్ వాట్ ఈజ్ ట్రబులింగ్ అనే విషయంలో ఇండియా డయాగ్నోసిస్ వేరుంది, చైనా డయాగ్నోసిస్ వేరుంది. అంటే చైనా మన రిలేషన్స్ బాగోపోవడానికి కారణం ఏంటి అని చెప్తున్నది వేరుంది, ఇండియా చెప్తున్న కారణం వేరుంది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే మనకు ఒక జబ్బు ఉంది, మనం ఒక టెస్ట్ సెంటర్కి వెళ్తే ఒక రకమైన రిపోర్ట్ వచ్చింది, ఇంకో టెస్ట్ సెంటర్కి వెళ్తే ఇంకో రకమైన రిపోర్ట్ వచ్చింది అన్నట్టు. అంటే ఇండియా డయాగ్నోసిస్ చేస్తే ఒక రీజన్ వస్తుంది, చైనా డయాగ్నోసిస్ చేస్తే ఇంకో రీజన్ వస్తుంది. అంటే వాళ్ళు ఒక కారణం చెప్తున్నారు, మనం ఒక కారణం చెప్తున్నాం. డ్యూరింగ్ ఎ మీటింగ్ ఎర్లియర్ దిస్ వీక్ ఇన్ జోహానస్బర్గ్ బిట్వీన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అండ్ టాప్ చైనీస్ డిప్లొమాట్ అండ్ పాలిట్ బ్యూరో మెంబర్ వాంగ్ యీ. ఈ వాంగ్ యీ ఎవరు? హీ హెడ్స్ ది కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ ఫారెన్ అఫైర్స్ కమిషన్ అండ్ వాజ్ రీఅపాయింటెడ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్టర్ ద సడన్ రిమూవల్ ఆఫ్ హిస్ సక్సెసర్ క్విన్ గ్యాంగ్ అనే ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఈయన ఫస్ట్ ఉండేవాడు, ఈయన తర్వాత క్విన్ గ్యాంగ్ అనే ఆయన పెట్టి ఈయన పీకేశారు. తర్వాత ఆ క్విన్ గ్యాంగ్ని పీకేసి మళ్ళీ ఈయన పెట్టారనమాట ఫారెన్ అఫైర్స్ మినిస్టర్గా. అంటే మనకి ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ టైప్లో అనుకోండి. ఓకే, ఈ వ్యాంగీకి మరియు మన సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్కి మధ్యలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మిస్టర్ దోవల్ హైలైటెడ్ ఇండియాస్ కన్సర్న్స్ అబౌట్ ద సిచ్యువేషన్ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఎల్ఏసి దగ్గర ఉండే సిచ్యువేషన్లో ఇండియా యొక్క ఆందోళనని ఆయన వ్యక్తపరిచారు. అయితే మరి చైనా ఏం చేసింది? దోవల్ ఇంకేమన్నారంటే చైనాస్ యాక్షన్స్, హీ సెడ్, హ్యాడ్ ఇరోడెడ్ ది పబ్లిక్ అండ్ పొలిటికల్ బేసిస్ ఆఫ్ టైస్. సో మీరు తీసుకుంటున్న యాక్షన్స్ అనేవి అటు పొలిటికల్గాను ఇటు పబ్లిక్ పరంగా తీసుకున్నా సరే ఆ బేసిస్ని ఇరోడ్ అంటే కోతకి గురి చేయడం. అంటే చైనాతో ఇంకేం మాట్లాడాలి మనం, అసలు కనీసం వాళ్ళు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అన్నప్పుడు వాళ్ళతో మాట్లాడేది ఏంటి, వాళ్ళే క్లియర్గా తప్పు కదా అనే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఒక బేసిస్ అనేది లేని పరిస్థితి తీసుకొస్తుంది మీరు తీసుకున్న యాక్షన్స్ అనేవి. కనీసం మీతో కూర్చొని మాట్లాడడానికి ఒక రీజన్ కూడా లేని పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు అన్నట్టుగా ఆయన అన్నారు. హీ ఆల్సో స్ట్రెస్డ్ ద నీడ్ టు రెస్టోర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ద బార్డర్ ఏరియాస్. ఇంకా ఏం చెప్పారంటే మనం బార్డర్ ఏరియాస్లో పీస్ అంటే శాంతి, ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత, వీటిని నెలకొల్పాల్సిన అవసరం, మళ్ళీ తిరిగి నెలకొల్పాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. సో యాజ్ టు రిమూవ్ ఇంపిడిమెంట్స్ టు నార్మల్సీ ఇన్ బైలేటరల్ రిలేషన్స్. మన బైలేటరల్ రిలేషన్స్ అనేవి మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే ఈ అడ్డంకులు తొలగాలి. ఏంటి అడ్డంకులు? బార్డర్ దగ్గర నార్మల్సీ లేదు, బార్డర్ దగ్గర పరిస్థితులు మళ్ళీ నార్మల్ అయితే, బార్డర్ దగ్గర సిచ్యువేషన్ మళ్ళీ శాంతి నెలకొల్పితే, ప్రశాంతత నెలకొల్పితే అప్పుడు బైలేటరల్ రిలేషన్స్కి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలకున్న అడ్డంకులు, ఇంపిడిమెంట్స్ అంటే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అర్థమవుతుందా? ఓకేనా? అది తొలగిపోతేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం.
బార్డర్ దగ్గర అంటే ఇండియా వెర్షన్ ఒకటేనండి. బార్డర్ దగ్గర సిచ్యువేషన్ నార్మల్ అయితే మన రిలేషన్స్ బాగుపడతాయి అనేది ఇండియా వెర్షన్. బార్డర్ సిచ్యువేషన్తో సంబంధం లేకుండా మన రిలేషన్స్ నడిపించాలి అనేది చైనా వెర్షన్. ఇది ప్రాబ్లం. ద చైనీస్ రీడౌట్ ఇన్ కాంట్రాస్ట్ emphasized the big picture, calling for the early return of ties to the track of healthy and stable development. సో వాళ్ళు ఏమంటున్నారంటే మనం బిగ్ పిక్చర్ చూడాలి, చిన్న చిన్న అంశాలు చూసుకొని మనం రిలేషన్స్ పాడు చేసుకోకూడదు, రెండు దేశాల మధ్య రిలేషన్స్ అనేవి హెల్దీ మరియు స్టేబుల్ డెవలప్మెంట్ సాధించే దిశగా అడుగులు వేయాలి, చిన్న చిన్న వాటి గురించి పట్టించుకోకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఇండియా ఏమంటుందంటే ఇది సెట్ అయితే కానీ అది సెట్ అవుతుంటుంది. చైనా ఏమంటుందంటే వీటిని పట్టించుకోకూడదు, బిగ్ పిక్చర్ చూడాలి, రిలేషన్స్కి దీనికి సంబంధం లేదని చైనా ఉంటుంది. It also called on both sides to follow an important consensus that was, it revealed, reached by Prime Minister Narendra Modi and President Xi Jinping in Bali last year to stabilize ties. Last year బాలీలో, ఇండోనేషియాలోని బాలీలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మరియు వాళ్ళ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మధ్య మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు ఇద్దరు నేతలు కూడా. ఓకేనా, ఆ ఏకాభిప్రాయాన్ని మనం ఇప్పుడు ఫాలో అవ్వాలి అని చెప్పేసి చైనా వాళ్ళు అంటున్నారు. ఆ ఏకాభిప్రాయం ఏంటి, ఏమనుకున్నారు అనేది మనకు తెలియదు. దిస్ క్లెయిమ్డ్ బాలీ కన్సెన్సస్ హ్యాడ్ నాట్ బీన్ ప్రీవియస్లీ డిస్క్లోజ్డ్ బై ఎయిదర్ సైడ్. అసలు బాలీలో ఏంటి అనుకున్నారు ఇద్దరు అనే విషయాన్ని అటు చైనా వాళ్ళు చెప్పలేదు ఎప్పుడూ, ఇండియా వాళ్ళు కూడా ఎప్పుడూ చెప్పలేదు. ప్రీవియస్గా రెండు దేశాలు కూడా డిస్క్లోజ్ చేయలేదు. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విచ్ స్టేటెడ్ ది ఓన్లీ ఎక్స్చేంజ్డ్ కర్టసీస్ హ్యాస్ సబ్సీక్వెంట్లీ కన్సిడర్డ్ దట్ దే ఆల్సో డిస్కస్ ద నీడ్ టు స్టెబిలైజ్ బైలేటరల్ రిలేషన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇనీషియల్గా ఏం చెప్పిందంటే ఓన్లీ కర్టసీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము, అంటే హాయ్ అంటే హాయ్, మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నామని ఒరిజినల్గా చెప్పారు ఇక్కడ బాలీలో. ఇప్పుడేముంటుంది అంటే ఓకే, నీడ్ టు స్టెబిలైజ్ బైలేటరల్ రిలేషన్స్ని స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అనే దాన్ని కూడా డిస్కస్ చేశారే తర్వాత చెప్తున్నారు. అంటే ఇది ఒరిజినల్గా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఏం జరుగుతుందనే విషయంలో కూడా క్లియర్ పిక్చర్ మన మినిస్ట్రీ వాళ్ళు ఇవ్వట్లేదు. వెదర్ ఆర్ నాట్ ద లీడర్స్ ఎక్స్చేంజ్డ్ మోర్ దాన్ ప్లెజెంటరీస్ ఇన్ బాలి, ద కాంట్రాస్టింగ్ క్లెయిమ్స్ ఫ్రమ్ ద లేటెస్ట్ మీటింగ్ హ్యావ్ ఓన్లీ రీఎన్ఫోర్స్డ్ ద నీడ్ ఫర్ మోదీ గవర్నమెంట్ టు మోర్ ట్రాన్స్పరెంట్లీ లేఅవుట్ ద స్టేట్ ఆఫ్ రిలేషన్స్ విత్ చైనా అండ్ ఎస్పెషల్లీ అలాంగ్ ది బార్డర్. అయితే లాస్ట్ టైం మన లీడరు వాళ్ళ లీడరు ఓన్లీ మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారా, అంతకంటే ఎక్కువ మాట్లాడుకున్నారా అనే విషయాన్ని మనం పక్కన పెడితే, ద కాంట్రాస్టింగ్ క్లెయిమ్స్ ఇప్పుడు లేటెస్ట్ మీటింగ్ తర్వాత కూడా అటు చైనా వాళ్ళ వెర్షన్ వేరేలా ఉంటుంది, మన వెర్షన్ అనేది వేరేలా ఉంటుంది. ఇదంతా దేన్ని తెలియజెప్తుంది, ఇది దేన్ని రెయిన్ఫోర్స్ చేస్తుంది అంటే ద నీడ్ ఫర్ మోదీ గవర్నమెంట్ టు మోర్ ట్రాన్స్పరెంట్లీ లేఅవుట్ ద స్టేట్ ఆఫ్ రిలేషన్. అసలు చైనాతో మనకున్న రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మోదీ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా, ఓపెన్గా, పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరాన్ని అవి గుర్తు చేస్తున్నాయి, అవసరాన్ని రెయిన్ఫోర్స్ చేస్తున్నాయి, ఇంకా స్ట్రెంథన్ చేస్తున్నాయి. ఎందుకంటే మీటింగ్ అయ్యాక మనం ఒక వెర్షన్ చెప్పాం, వాళ్ళొక వెర్షన్ చెప్తున్నారు. ఇద్దరు కలిసి మీటింగ్ మాట్లాడుకొని ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారంటే అసలు స్టేట్ ఆఫ్ రిలేషన్స్ ఏంటి అని అర్థం కావట్లేదు. ఇద్దరు ఒకే మాట చెప్తే క్లారిటీ ఉంటుంది, కానీ ఇద్దరు వేరు మాటలు చెప్తున్నప్పుడు క్లారిటీ లేని పరిస్థితి. అసలు ఏంటి పరిస్థితి అనేది కొంచెం మన మోదీ గవర్నమెంట్ క్లియర్గా చెప్పాలి, ట్రాన్స్పరెంట్గా చెప్పాలని దీని మీన్. ఒపాసిటీ and defensiveness have marked the government's responses since tensions began in April 2020 to any questions about the border or its broader approach to China, which appears increasingly rife with contradictions. ఎప్పుడైనా సరే చైనాకి సంబంధించిన ఏ క్వశ్చన్స్ అడిగినా సరే, రైట్, బార్డర్లో ఏం జరుగుతుందనే విషయం వచ్చినా సరే గవర్నమెంట్ రెస్పాన్స్లు ఎలా ఉన్నాయంటే ఎయిదర్ ఒపాసిటీ అంటే అర్థం ఏంటి, ఒపాసిటీ లేదా ఒపేక్ అంటే ఏంటి, క్లారిటీ లేకపోవడం. ఒపేక్నెస్, ఒపాసిటీ, ట్రాన్స్పరెన్సీకి ఆపోజిట్ ఒపాసిటీ అనమాట. పారదర్శకత అంటే క్లియర్గా ఉన్నట్టుగా చెప్పడం, ఒపాసిటీ అంటే ఉన్నట్టుగా చెప్పకపోవడం. సో క్లారిటీ ఇవ్వకపోవడం. అండ్ డిఫెన్సివ్నెస్, ఎంతసేపు ఇండియా డిఫెన్సివ్ అయిపోతుంది అంటే క్లారిటీ ఇవ్వకుండా, ఉన్న విషయంగా చెప్పకుండా, అంటే తనని ఎవరు అటాక్ చేస్తారు అన్నట్టు డిఫెన్సివ్గా, అంటే తనను తాను కాపాడుకునే విధంగా స్టేట్మెంట్లు ఇస్తుందే తప్పితే వేరే రకంగా ఓపెన్గా ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయట్లేదు. ఇది పరిస్థితి. అండ్ ఈ చైనాతో ఉన్న రిలేషన్ ఎలా ఉందంటే మనకి విట్ అపియర్స్ ఇంక్రీజింగ్లీ రైఫ్ విత్ కాంట్రడిక్షన్స్. రైఫ్ అంటే ఫిల్డ్ విత్, వైడ్ స్ప్రెడ్ అని అర్థం. కాంట్రడిక్షన్స్తో నిండిపోయింది. అంటే వాళ్ళొక వెర్షన్ చెప్తున్నారు, మనం ఒక వెర్షన్ చెప్తారు. ఒక మాట మీద అసలు ఇండియా పాకిస్తాన్ చైనా రిలేషన్స్ ఎలా ఉన్నాయి అంటే చైనా వాళ్ళు ఒకటి చెప్తారు, ఇండియా ఒకటి చెప్తుంది. అంటే ఒక వెర్షన్ లేదు, కాంట్రడిక్షన్స్తో నిండిపోయింది. ఓన్లీ దిస్ వీక్
ఈ వారమే మీరు తీసుకుంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ రాజీవ్ చంద్రశేఖర్ టోల్డ్ ఎ బ్రిటిష్ న్యూస్ పేపర్ దట్ ద గవర్నమెంట్ వెల్కమ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ చైనా. మన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ బ్రిటిష్ న్యూస్ పేపర్కి ఏమన్నారంటే చైనా నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్ని మేము ఆహ్వానిస్తున్నాము అని చెప్పి అన్నారు. ఇంకోవైపు ట్రేడ్ విత్ చైనా బూమ్ టు రికార్డ్ లెవెల్స్ ఇన్ 2020 అండ్ 2021 లెడ్ బై ఇంపోర్ట్స్ ఆఫ్ చైనీస్ మెషినరీ. చైనాతో మన ట్రేడ్ వ్యాపారం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. 2020-2021లో రికార్డ్ లెవెల్స్కి రీచ్ అయింది, లెడ్ బై ఇంపోర్ట్స్ ఆఫ్ చైనీస్ మెషినరీ. వైల్ ఎట్ ద సేమ్ టైమ్ ద గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ మోర్ దాన్ 200 చైనీస్ యాప్స్ ఇంక్లూడింగ్ టిక్ టాక్. ఒకవైపు ఏమో చైనాతో ట్రేడ్ పెరిగిపోతుంది, ఇంకోవైపు ఏమో చైనీస్ యాప్స్ 200 చైనీస్ యాప్స్ని మన వాళ్ళు బ్యాన్ చేశారు ఇంక్లూడింగ్ టిక్ టాక్. అంటే ఏంటి కాంట్రడిక్షన్స్ చూసారా? ఒకవైపు చైనాతో ట్రేడ్ పెరుగుతోంది, ఇంకోవైపు ఏమో చైనీస్ యాప్స్ని బ్యాన్ చేస్తున్నారు. మీన్ వైల్ ఆఫ్టర్ 18 రౌండ్స్ ఆఫ్ టాక్స్ 18 సార్లు వాళ్ళతో మనకి చర్చలు జరిగిన తర్వాత దేర్ రిమైన్స్ లిటిల్ క్లారిటీ ఆన్ ద ఎల్ఏసీ సిచ్యువేషన్. ఎల్ఏసీ సిచ్యువేషన్స్లో క్లారిటీ చాలా లేదు, అసలు బేసికలీ ఇప్పటికీ క్లారిటీ లేదు. లిటిల్ అంటే నో, నథింగ్ అని. And the continuing ingresses by China in Demchok and Depsang, the last two remaining friction points. And China ఇప్పటికీ ఇంగ్రెస్ అవుతుంది, అంటే లోపలికి చొరబాట్లు ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తుంది. ఆ రెండు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఆ రెండు ఫ్రిక్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డెమ్చాక్ మరియు డెప్సాంగ్లో ఇప్పటికి కూడా చైనా లోపలికి చొరబాట్లు రావడం, మన దాంట్లోకి ఎంటర్ అయ్యే కార్యక్రమాలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. వైల్ ద అరేంజ్మెంట్స్ టు సెటప్ బఫర్ జోన్స్ ఇన్ 5 other points ఆర్ వెల్కమ్. బఫర్ జోన్ అంటే అర్థం ఏంటంటే మీ వాళ్ళు ఉండకూడదు, మా వాళ్ళు ఉండకూడదు. సో కంప్లీట్గా ఆ స్పేస్ అంతా ఎంప్టీ చేద్దాము, ఓకేనా. ఒక 2.5 kilometers పరిధి మీరు ఉండొద్దు, ఇటు 2.5 kilometers మేము ఉండొద్దు. అట్లా అంటే హొస్టిలిటీని తగ్గించడానికి, ఇద్దరి మధ్య ఉన్న ఈ హొస్టైల్ రిలేషన్స్ని నార్మల్ చేయడం కోసం ఎట్లాంటి బఫర్ జోన్స్ని క్రియేట్ చేస్తారు. అంటే ఎదురెదురుగా సైనికులు ఉంటే హొస్టిలిటీ పెరుగుతుంది, దాని బదులు మేము వెనక్కి వెళ్ళిపోతాం, మీరు వెనక్కి వెళ్ళిపోండి, అలాంటిదని బఫర్ జోన్ అని అంటారు. సో బఫర్ జోన్స్ని సెటప్ చేయడానికి చేసిన అరేంజ్మెంట్స్ అనేవి ఆహ్వానించదగినవే. ది టర్మ్స్ ఆఫ్ ది అరేంజ్మెంట్స్ అండ్ విత్డ్రావల్స్ బై బోత్ సైడ్స్ ఆల్సో రిమైన్ స్టోర్డ్ ఇన్ సీక్రసీ. అయితే ఏంటి ఈ అరేంజ్మెంట్స్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమనుకున్నారు, విత్డ్రావల్ ఎప్పుడు చేసుకుంటారు అనే విషయాలు కూడా దే ఆర్ స్టోర్డ్ ఇన్ సీక్రసీ, సీక్రెట్గా ఉన్నాయి, తెలియదు, ఎవరికి క్లారిటీ లేదు. అసలు ఏ టర్మ్స్కి ఒప్పుకున్నారు, ఏం చేస్తుంటే క్లారిటీ లేదు. యాజ్ బోత్ సైడ్స్ కంటిన్యూ టు ఫైండ్ ఎ వే టు స్టెబిలైజ్ టైస్ అండ్ రెస్టోర్ పీస్. రెండు వైపుల నుంచి కూడా మనకి టైస్ అంటే సంబంధాన్ని స్టెబిలైజ్ చేయడానికి, పీస్ని రెస్టోర్ చేయడానికి ఒకవైపు ప్రయత్నాలు జరుగుతుండగా ద పబ్లిక్ షుడ్ బి కెప్ట్ ఇన్ఫార్మ్. మరి ప్రజలకి ఆ విషయాన్ని తెలియజెప్పాలి, ఏం జరుగుతుందనే విషయం ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ప్రభుత్వాలకి ఉంది. రిలేషన్స్ విత్ ఇండియాస్ బిగ్గెస్ట్ నైబర్ ఆర్ ఫార్ టు ఇంపార్టెంట్ టు బి కండక్ట్ ఇన్ ద షాడోస్. ఇండియా యొక్క బిగ్గెస్ట్ నైబర్ చైనా. సో వాళ్ళతో ఉన్న మన రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే వాటిని మీరు షాడోస్లో కండక్ట్ చేయలేనంత. షాడోస్ అంటే ఏంటి, నీడలో, అంటే చీకట్లో నీడలు, అంటే జనాలకి పూర్తిగా తెలియజెప్పకుండా సైలెంట్గా రన్ చేసేయడానికి అదేమీ చిన్న కంట్రీ కాదు. ఇండియా యొక్క బిగ్గెస్ట్ నైబరు, దాని మీద ఎప్పుడూ మీడియా ఫోకస్ ఉంటూనే ఉంటుంది, ప్రజల ఫోకస్ ఉంటూనే ఉంటుంది. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మీరేదో సైలెంట్గా ఇన్ షాడోస్ రన్ చేస్తాము, సీక్రెట్గా ఉంచుతామంటే కుదరదు అని ఆర్టికల్ సారాంశం. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో కోచింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్ అవసరం లేదు, కానీ కొన్ని సబ్జెక్ట్స్ కావాలనుకుంటే మీరు ఎనీ 2 courses కాంబో ఆఫర్ అనేది పెట్టాం. ఇక్కడ కనిపిస్తున్న 7 కోర్సుల్లో ఏవన్నా 2 తీసుకోవచ్చు కేవలం 15,000 రూపాయలకి. మామూలుగా అయితే 2 కలిపి మీకు 20,000 అవుతుంది. ఈ కాంబో ఆఫర్లో భాగంగా మీరు 15,000కే యూ కెన్ టేక్ ఎనీ 2 courses. అలాగే ఇంకొక బ్లాక్ బస్టర్ కాంబో కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న 4 సబ్జెక్ట్స్లో యూ కెన్ బై ఎనీ 2 courses ఎట్ జస్ట్ 10,000. నార్మల్గా అయితే 2 కలిపి 15,000, ఇప్పుడు మీకు 2 కలిపి 10,000కే లభిస్తున్నాయి. ఓన్లీ టిల్ 31st జూలై లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ సువర్ణ అవకాశం అనేది ఉంది. కోర్సు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఓకేనా, టేక్ కేర్, బాయ్.